Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఓవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి, మరోవైపు వరుణుడు వణికించే పరిస్థితి ఉంది అనే సంకేతాలు వస్తున్నాయి. అకాల వర్షాలకి మళ్ళీ సూచనలు కల్పిస్తున్నాయి. వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ముఖ్యంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందనే సంకేతాలని దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. సార్, మళ్ళీ వర్షాలు వస్తాయంటే ముందుగా రైతులు గుబేలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వాతావరణంలో వస్తున్న మార్పులు? ఇప్పుడు మళ్ళీ వర్ష సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంటే పెద్ద భారీ వర్షాలు గానీ, పెద్ద వర్షాలు మోడరేట్ రెయిన్ కూడా కాదు. ఇవన్నీ కూడా మనకి హీట్ వల్ల వచ్చే వర్షాలే. ఓకే. హీట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏంటవుతుందంటే మధ్యాహ్న సమయంలో విండ్ డైరెక్షన్ కొంచెం చేంజ్ అయ్యి మనకి మాయిశ్చర్ కనుక ఇన్కర్షన్ అయితే ఇటు హాట్ ల్యాండ్ మాస్ మీదకి మాయిశ్చర్ ఇన్కర్షన్ వచ్చిన దగ్గర అప్పటికప్పుడు ఒక అరగంట గంటలో ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ 1 అవర్ ఉరుములు మెరుపులు ఈదురుగాలు జల్లులు పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి అటువంటి సిచ్యుయేషన్ నెక్స్ట్ 3 డేస్ వరకు ఉంది. దీనివల్ల పెద్దగా భారీ వర్షాలు అయితే ఏముండవు, కానీ ఇవి మెయిన్గా ఈదురుగాలు ఉంటాయి. ఇవి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం వరకు కూడా హీట్ ఎక్కువ ఉండటం వల్ల ఈదురుగాలు ఉంటాయి. ఈదురుగాల వల్ల డ్యామేజ్ ఉంటుంది. ఇటువంటి సిచ్యుయేషనే ప్రస్తుతం మనకి ఇటు వెస్ట్ తెలంగాణ అంటే ఇప్పుడు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతము, రేపు కూడా మన సిటీలో కూడా చెదురుమదురుగా అవకాశం ఉంది. అట్లాగే ఇటు ఈస్ట్లో చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో అవకాశం ఉంది. సో ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్రభావం? ఈ ప్రస్తుతం 3 డేస్ ఉందండి. కానీ ఇవి అడపాదడపా ఈ వేసవికాలం ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఏంటంటే ఇవి పెద్ద రెయిన్‌ఫాల్ కింద లెక్క కాదు. బట్ అప్పటికప్పుడు ఇవేంటంటే మనకి ఒక పెద్ద జలాశయం దగ్గరలో కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద జలాశయం ఉందనుకోండి, అక్కడ ఈ హీట్ వల్ల ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ ఎక్కువుండి సడన్‌గా అప్పటికప్పుడు ఆ ప్రాంతానికి దానికి దగ్గరలో ఒక 5, 6 కిలోమీటర్ల దూరంలో ఒక క్యుములోనింబస్ మేఘం ఏర్పడిపోవడము, అక్కడ ఒక జల్లు పట్టడము, ఇటువంటి పరిణామమే తప్పించి ప్రత్యేకంగా సినాప్టిక్ పరిస్థితి అంటే మనకి ఏదైనా లో ప్రెషర్ కానీ, సర్క్యులేషన్ కానీ ఉన్నప్పుడు పడే రెయిన్స్ వేరు. అవి విస్తృతంగా ఒక 10, 15 జిల్లాల్లో పడుతుంటాయి. ఇవేంటంటే చెదురుమదురుగా ఈ హీట్ వల్ల పడే వర్షాలు. ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. అయితే మెయిన్‌గా మనకి వీటి వల్ల ఈ గస్టీ విండ్స్ అలాగే ఈ థండర్ బోల్ట్స్ వల్ల కొంచెం డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రైతులు కూడా ఆందోళన పడుతున్నారు. నిన్న మొన్నటి వరకేమో మామిడి పంట రాలిపోతుందని చెప్పిన ఆందోళన, ఇప్పుడు మళ్ళీ చేతికొచ్చిన పంటలు కూడా దెబ్బతింటాయి అనేటువంటి భయం ఉంది. సో రైతుల పరంగా చూస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? రైతుల పరంగా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యుయేషనేనండి. మెయిన్‌గా అంటే ఇది రెయిన్ వల్ల ప్రమాదం లేదు. ఓన్లీ ఈదురుగాలుల వల్ల నష్టం ఎక్కువుంటుంది. అట్లాగే కొంతమంది ఈ హార్వెస్టెడ్ క్రాప్ అంతా కూడా రోడ్ల మీద ఆరబోసుకొని ఉంటారు. హ్మ్. ఆహ్, బ పగటిపూట మనకి ఏమి ఇండికేషన్ ఉండదు. 1 గంట, 2 గంటల వరకు బ్రహ్మాండంగా ఎండ కాస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక హాఫ్ అన్ అవర్‌లో సిచ్యుయేషన్ చేంజ్ అయిపోయి సడన్ థండర్ స్టార్మ్ పడి ఒక 3, 4 సెంటీమీటర్ల రెయిన్ పడిపోవడము, ఈదురుగాలులు దీంతోటి కష్టపడి చేసిన పంట అంతా కూడా కొట్టుకెళ్ళిపోవడము, అట్లాంటి పరిణామాలుంటాయి. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకి ఆఫ్టర్‌నూన్ దాటిన తర్వాత వస్తాయి ఇవి. సో ఈ బయట ఆరబోసుకున్న ఇటువంటి పనులు ఏమైనా చేసినా కూడా మనం 1:30, 2:00 లోపల ముగించుకోవడం మంచిది. లేదంటే 1:30, 2:00 తర్వాత చాలా అలర్ట్‌గా ఉండి మనకి ముందు ఒక 20, 30 మినిట్స్ మనకి ఇండికేషన్ అయితే తెలుస్తుంది. అప్పటి వరకు ఎండగా ఉన్నది సడన్‌గా మనకి చల్లటి గాలి రావడము, మేఘాలు కమ్ముకోవడము, గాలి వేగం పెరిగిపోవడము స్టార్ట్ అయితుంది. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పంటది ఈ క్రాప్ ఆరబోసింది ఏది ఏమైనా ఉంటే జాగ్రత్త చేసుకున్నట్టయితే కొంతవరకు పర్వాలేదు. ఇంకా మామిడికి మనం పెద్దగా చేయగలిగింది ఏమి లేదు. అటువంటి చోట్ల గాలి ఎక్కువైతే కొంచెం కాయ రాలిపోయే అవకాశం ఉంటుంది. సార్, ఋతుపవనాల పరిస్థితి ఏంటి? ఇది మే ఎండింగ్‌కి వచ్చేస్తున్నాం మనం. ఇంకో 10, 12 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 28కి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. అంటే కేరళలో ఎంటర్ అవుతాయి. మనకి ఎలాంటి ప్రభావం ఉంటది? ఎప్పటి వరకు మనకి ఎండలు చల్లబడేటువంటిది ఉపశమనం కలిగించే వార్త ఎప్పుడు దక్కుతుంది మనకి? ఋతుపవనాలు ఆల్రెడీ మనకి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. ఇటు అండమాన్ సముద్రం అలాగే అండమాన్ నికోబార్ దీవులు ఈ రోజుకి పూర్తిగా కవర్ అయిపోయింది. అట్లాగే ఇటు అరేబియన్ సీ బ్రాంచి, ఇటు బే ఆఫ్ బెంగాల్ బ్రాంచి కూడా 2 బానే ప్రొసీడ్ అయితున్నాయి. సో మాకి ఐఎండీ ప్రకారం ఎక్స్‌పెక్టెడ్ డేట్ 26th ఆఫ్ మే.
ఇందులో మోడల్ ఎర్రర్ +/- 4 డేస్ ఉంటుందండి. అంటే 22nd టు 30th మధ్యలో అయ్యే అవకాశం ఉంది. ఇంచుమించుగా 26th ఈస్ ద మిడిల్ డేట్. ఆ డేట్ మధ్యలో మనకి కేరళ ఇండియన్ మెయిన్ ల్యాండ్ మాస్ కేరళని టచ్ అయితాయి. కేరళని టచ్ అయిన తర్వాత మనకి తెలంగాణలోకి ప్రవేశించడానికి నార్మల్‌గా 7 to 10 డేస్ పడుతుంది. ఓకే. సో అరౌండ్ 26th అండ్ 27th ఆ ప్రాంతంలో కనుక కేరళకి టచ్ అయినట్టయితే మనకి ఫస్ట్ వీక్ బిఫోర్ 10th ఆఫ్ జూన్ వీ షుడ్ బి గెటింగ్ రెయిన్స్ అండి. సో అక్కడి నుంచి మనకి వాతావరణం కూడా చల్లబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి టెంపరేచర్స్ కూడా చాలా భారీగా పెరిగినాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. హైదరాబాద్‌లో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయని అంటున్నారు. సో చల్లబడతాయా అప్పటికి? జనరల్‌గా మనకి మాన్సూన్ వచ్చినప్పుడు బాగా క్లౌడింగ్ వచ్చేస్తుంది. ఇది క్లౌడింగ్ వల్ల చాలా వరకు హీట్ నుంచి మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అట్లాగే రెయిన్స్ కూడా ఇనిషియల్ రెయిన్స్ పడతాయి. అయితే ఈసారి ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఎల్‌నినో ఉంది. ఎల్‌నినో ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఎల్‌నినో ఉండటం వల్ల మనకి ఈ వచ్చిన వర్షపాతము అది కంటిన్యూస్‌గా ఉంటుందా? లేదా చాలా ఎర్రేటిక్‌గా ఉంటాయి. ఇంక నుంచి వర్షాలు చాలా ఎర్రేటిక్‌గా ఉండటం జరుగుతుంది. సో మనకి కేరళకి ఎంటర్ అయిన తర్వాత దాని స్ట్రెంత్ ఎట్లా ఉంది అన్నది కొంచెం ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకి యాక్చువల్‌లో అండమాన్ నికోబార్ దీవుల దగ్గర వర్షాలు పడినవి గానీ, అంత మరీ భారీ వర్షాలయితే పడలేదు. ఓకే. మాన్సూన్ మామూలుగా ఎంటర్ అయినప్పుడు భారీ వర్షాలు కూడా పడుతుంటాయి. అంత పెద్ద భారీ వర్షాలు లేవు. 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల రెయిన్సే పడినాయి. సో కేరళకి ఎంటర్ అయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ స్ట్రెంత్ ఎంత ఉంది, మాయిశ్చర్ ఎంత ఉంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఏదేమైనా ఇది కంటిన్యూస్‌గా రెయిన్ ఉంటుందనుకోవడం కష్టము. మనకి ఏదో 4, 5 రోజులు రెయిన్ పడిన తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ఎల్‌నినో ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఓకే. సో మనకి ఎల్‌నినో వల్ల ఈసారి వర్షపాతం అయితే ఆల్రెడీ 8% వరకు తగ్గుతుందని మన ఇనిషియల్ నివేదికలో ఏప్రిల్‌లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక వారంలో పూర్తి నివేదిక వస్తుంది. పూర్తిగా ఎఫెక్ట్ అంటే మొదట్లో అప్పుడు 8% మనం ఎస్టిమేట్ చేసినప్పుడు ఈ ఎల్‌నినో అనేది ఆగస్ట్ నాటికి వస్తుంది అన్న ఈ ఇండికేషన్. అయితే ఇప్పుడు ఎల్‌నినో మనకి జూన్ మొదటికి ఆల్రెడీ ఇప్పుడు మనకి 0.8 నుంచి 1 డిగ్రీ వరకు పసిఫిక్ ఓషన్‌లో టెంపరేచర్స్ రైజ్ అయిపోయినాయి. సో ఓకే. ఆల్రెడీ ఎల్‌నినో ఈజ్ ఇన్ ప్లేస్. అట్లాగే ఎల్‌నినో వచ్చినప్పుడు మనకి ఇండియన్ ఓషన్‌లో మరొక అనుకూల పరిస్థితి ఐఓడి అన్నది పాజిటివ్‌గా ఉండొచ్చు అని కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. కానీ ఐఓడి ఇప్పుడు పాజిటివ్ కావడం లేదు. సెప్టెంబర్‌కి మనకి మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత ఐఓడి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. సో ఈసారి 4 నెలలు కూడా పూర్తిగా ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంటుంది. ఎల్‌నినో కూడా స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉన్నందున మనకి రెయిన్స్ వచ్చినా కూడా చాలా ఎర్రటిక్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఏంటంటే ప్రిడిక్టబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఎల్‌నినో ఉన్నప్పుడు 4, 5 రోజులు భారీ వర్షాలు పడిపోయి అంతాలు ఏమి లేదు అనిపిస్తుంది. తర్వాత ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్ వచ్చేస్తుంది. లేదా ఒకే ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర కేంద్రీకృతమై వర్షాలు పడటము, మిగిలిన ఏరియా అంతా డ్రైగా ఉండిపోవడము. ఇటువంటి పరిణామాలైతే డెఫినిట్‌గా మనం చూసే అవకాశం ఉంది. అంటే ఈసారి తాగునీటికి, సాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వలన? డెఫినిట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకి అంటే ఈ సదరన్ ఇండియాలో ఎల్‌నినో ఎఫెక్ట్ కొంచెం తక్కువే ఉంటుంది. మెయిన్ సెంట్రల్ ఇండియా అండ్ నార్దర్న్ ఇండియాకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సదర్న్ ఇండియా, పెనిన్సులర్ ఇండియా మనకి 2 పక్కల సీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టెంపరేచర్స్ ఇట్లా పెరిగినప్పుడల్లా మనకిప్పుడు ఈ సమ్మర్‌లో షవర్స్ ఎట్లా పడతాయో వేడిమి వల్ల అలాగా మనకి ఈ థండర్ షవర్స్ ఇటువంటివి కంటిన్యూ అయితూ అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. మన ఫోర్‌కాస్ట్ ఏప్రిల్‌లో ఇచ్చిన సీజనల్ ఫోర్‌కాస్ట్‌లో కూడా తెలంగాణలో, నార్దర్న్ తెలంగాణలో బాగా డెఫిషియెంట్ ఉండి, సదరన్ తెలంగాణ, ఈస్టర్న్ తెలంగాణలో కొంచెం సర్ప్లసే ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మనం మెయిన్ ఈ తాగునీరుకి గానీ, సాగునీటికి కానీ రివర్ వాటర్ మీద ఎక్కువ ఆధారపడ్డాం తప్పించి రెయిన్ వాటర్ మీద కాదు. మనం కృష్ణా, గోదావరి నదులు ఫుల్‌గా డ్యాములన్నీ నిండితేనే మనకి ఈ పెద్ద పెద్ద సిటీస్‌కి హైదరాబాద్ సిటీ లాంటి సిటీకి వాటర్ కూడా మనం గోదావరి, కృష్ణా ఈ జలాలు తీసుకుంటున్నాం తప్పించి లోకల్ రెయిన్‌ఫాల్ పడటం వల్ల పెద్దగా మనకి ఎందుకంటే ఈ వాటర్ మనం సేవ్ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. మనం వచ్చిందంతా డ్రైన్‌లోకి వదులుతున్నాం తప్పించి దీన్ని పెర్కులేట్ చేసి భూగర్భ జలాలుగా మార్చేదానికి కూడా ఎవరు ప్రజల్లోనూ ఆసక్తి లేదు. ప్రాపర్ స్ట్రాటజీ కూడా లేదు. సో ఇక్కడ లోకల్‌గా రెయిన్ పడినంత మాత్రాన మనకేమి ప్రయోజనం లేదు. మెయిన్‌గా మనకి వెస్టర్న్ ఘాట్స్‌లో డెఫిషియెంట్ చూపిస్తుంది ఈ సీజన్ అంతా. వెస్టర్న్ ఘాట్స్‌లో డెఫిషియెంట్ చూపిస్తే కృష్ణా, గోదావరి నదుల్లో జలాల లభ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల డెఫినిట్‌గా తాగునీటికి, సాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. రైట్ సార్. థాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఒకవైపు ఎల్‌నినో ఎఫెక్ట్, మరోవైపు సమ్మర్ పరిస్థితుల నేపథ్యంలో వేడిమి పెరిగిన కారణంగా
సమ్మర్ షవర్స్ కూడా ఉంటాయని చెప్పి అంటున్నారు. రాబోయేటువంటి 3 రోజులు హైదరాబాదు, పశ్చిమ తెలంగాణ, తూర్పు తెలంగాణ ఈ 3 ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రైతాంగం అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.